రైట్ రైట్ సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మేడం. చెప్పండి మేడం. ప్రసాద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం గురించి చాలా బాగా వివరించారు. సనాతన ధర్మంలో ఎక్కడైనా ఉందా, పోనీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా చెప్పారా? 1987 నుంచి రూల్ ఉందే, రూల్ అలాగే పాస్ అవుతూ అందరూ చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చాక దాన్ని వద్దని మొత్తం తీసేశారు. బట్ ఒకసారి ఏంటంటే మనం ఒకసారి పాస్లోకి వెళ్దాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, మా నాన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము కొండపైకి వెళ్తున్నాము, నేను పాదయాత్ర ముందు వెళ్ళాను, ఆ తర్వాత వెళ్ళాను, ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నాను కదా. అప్పుడు లేని డిక్లరేషన్, సైన్లు, రూల్స్ ఇవన్నీ ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాయి? మీరే పెట్టుకుంటున్నారు ఇవన్నీ. అసలు మా నాన్న దగ్గర నుంచి కూడా ఇవన్నీ లేవు కదా అని అంటున్నారు. మీరు ఒకసారి పాస్ట్ ఏంటి వివరిస్తారా? మేడం, ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క క్షేత్ర మహిమ, ఒక స్థల పురాణం ఉంటుంది. ఆ విషయం తెలుసుకోవాలా? తెలిసి తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి క్షేత్రంలో అన్య మతస్థులు ఎవరు వచ్చినా టీటీడీ యాక్ట్ లో 134 క్లాస్ 16(1) లో తప్పకుండా అన్య మతస్థులు ఎవరైనా వస్తే దే షుడ్ గివ్ ఎ డిక్లరేషన్ అని చెప్పి, ఇట్స్ అన్ యాక్ట్. టీటీడీ యాక్ట్, అది నేను పెట్టిందో మీరు పెట్టిందో కాదు, చట్టం అది. ఇట్స్ అన్ యాక్ట్, దాన్ని ఫాలో కావాలా. అది క్షేత్రం, ఆ యొక్క స్థల పురాణం, ఆ క్షేత్ర మహిమ. అది తెలుసుకోకుండా సంతకం పెట్టేది, మా నాయన పెట్టలేదు, మా తాత పెట్టలేదు సంతకం, నేను పెట్టను అంటే అందుకే కదా నేను ఈ రోజు సంతకమే లేకుండా చేసేసి ఉండేది. ఇప్పుడు సంతకం పెట్టే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ముఖ్యమంత్రి హోదాలో చాలా ఫైల్స్ పైన సంతకం పెట్టేవాడివి, ఇప్పుడు నీకు ఆ పనే లేకుండా పోయింది కదా. ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఎన్నో సంతకాలు పెట్టావు, నీ దగ్గర ఫైల్స్ గుట్టలు గుట్టలు పేరుకుని పోయేది. నీ సంతకం కోసం జనాలు వెయిట్ చేసేవారు, సీఎం గారి సంతకం కోసం. వెంకటేశ్వర స్వామి దగ్గర నేనేంది సంతకం పెట్టేది? నా పరిస్థితి ఏంది? నా కుటుంబం ఏంది? నీకు తెలుసా లేదు? ఏపీజే అబ్దుల్ కలాం కెపాసిటీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషన్. అవును, ఆయన కూడా సైన్ పెట్టే వెళ్ళారు. వచ్చి ప్రెసిడెంట్, రాష్ట్రపతి అంత వ్యక్తి నిలబడి ఆ రిజిస్టర్ తీసుకురండి అని చెప్పి సంతకం చేసి వెళ్ళాడు ఒక రాష్ట్రపతి. అందుకని మనం ఈ డిబేట్లు చెప్పుకుంటున్నాం గొప్పవాడు. ఎవరైనా ఏపీజే అబ్దుల్ కలాం వేలెత్తి చూపించగలరా ఫలానా తప్పు చేసావని చెప్పి? అంతటి గొప్ప నాయకుడు. నువ్వు నీ హయాములో చేయనటువంటి దాడు లేదు హిందూ దేవాలయాల పైన. ఒకనొక సందర్భంలో ఏం చెప్పావు? పింక్ డైమండ్ మాయమైపోయింది తిరుమల తిరుపతి దేవస్థానంలో, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అన్నాడు విజయసాయిరెడ్డి. వచ్చి మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పరిపాలించారు కదా, వచ్చి ఎత్తకొచ్చు కదా, చూపించి సంతోషపడేవాళ్ళరు కదా. బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో 3 సింహాలు మాయమైపోయింది. ఆ రోజు మీ మంత్రి ఏమన్నాడు? ఏముంది, 3 సింహాలే కదా, ఆ గుళ్ళో పోతే ఆడాడి బజార్లో దొరుకుతా, తీసుకొచ్చి పెట్టేసి ఏమైపోతుంది అని చెప్పి హేళనగా మాట్లాడు. అంతర్వేది దేవరథం తగలబడిపోతే ఏముంది, అదేదో పిచ్చోడు తగలబెట్టేసినాడు, దాన్ని ఏం అంత పెద్దగా పట్టించుకుంటున్నాడు, 1 కోటి రూపాయలు రథం వస్తుంది, మళ్ళీ పెట్టుకుని లాక్కోవచ్చు కదా మీరు అని అవహేళనగా మాట్లాడినాడు. ఈరోజు అన్నా నిజనేవ్ గారు ఒక రష్యన్ దేశస్త్రాలైనప్పటికీ కూడా, ఒక క్రైస్తవ మతస్థురాలు అయినప్పటికీ కూడా, మీరు చెప్పాడు మాజీ ఉప ముఖ్యమంత్రి భార్య కదా, ఆమెకి ఎందుకు అంత టాప్ ప్రియారిటీ ఇస్తారు, అంత పెద్ద ఇదిగా చూస్తారంట. నేను అడుగుతున్నా, రోజా గారు కూడా మంత్రిగా ఉన్నారు, ఏ రోజు కొండకు వచ్చినప్పుడు 50 మంది మార్బలం లేకుండా రాదా? ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఈ పక్క ఒక 10 మంది గన్మ్యాన్లు, ఈ పక్క ఒక 10 మంది గన్మ్యాన్లు, జనాలు రావటం, ఆ క్యూ లైన్ లో దర్శనం చేసుకొని రావడం, ఇట్లా టాటాలు చేతులు ఊపటం, ఆమె భక్తులకి ఏదో పెద్ద ఇది మాదిరా. ఆ వారానికి 4 సార్లు కొండపైకి వస్తుంది, వచ్చినప్పుడల్లా 50 మందితో వస్తుంది, ఇట్లా జనాలతో టాటాలు ఊపేది, ఇట్లనేది అట్లనేది ఏదో అర్థం కాకుండా చేసింది. ఈ మాట చేయలేదు కదా. ఒక ఉప ముఖ్యమంత్రి భార్యది కూడా ఆమె వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, గౌరవంగా తలనీలాలు సమర్పించి 17 లక్షలు అన్నదానానికి డొనేషన్ ఇచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏ రోజైనా నీ చరిత్రలో 1 లక్ష రూపాయలు అన్నదానానికి డొనేషన్ ఇచ్చిన చరిత్ర ఉందా? ఎప్పుడూ లేదు. మరి ఏదేదో మాట్లాడతాడు. నిన్నగాక మొన్న
మా తిరుపతిలో అన్నమయ్య వారసుడు ఒక ఆయన ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి అనేసి. ఉమ్, ఆయన అన్నమయ్యకి అన్న కొడుకు మాదిరి ఉంటాడు, ఆయన బిల్డప్లు, ఆయన మాటలు. 100 గోవులు చచ్చిపోయింది గోశాలలో అని చెప్పి ఆగిత్యం చేసినాడు. ఎక్కడ చనిపోయింది అంటే నాతో రండి, ఎక్కడ చనిపోయిందో, ఎక్కడ గోవులు పాతి పెట్టారు నేను తొయ్యి చూపిస్తాను అని చెప్పాడు. తొయ్యి చూపిస్తే మంచిదే కదా, ఎక్కడ దాచిపెట్టాడు, ఎక్కడ పూడ్చిపెట్టాము. అవును, సవాలు గుట్టలు గుట్టలుగా చనిపోయిన గోవులు అని చెప్పి ఇంత చీప్ గా దిగజారి మాట్లాడుతున్నారు. అంటే దేవాలయ ప్రతిష్ఠ దెబ్బతీయటం. ఇంకొక వేరే మార్గంలో వాళ్ళకి ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ ఎత్తుక్కోవాలనేటువంటి తాపత్రయం. మీ హయాంలో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తిరుమల కొండ దగ్గర శేషాద్రి పర్వతం తొలి పర్వతం దగ్గర ముంతాజ్ హోటల్ పర్మిషన్ ఇచ్చావు. ముంతాజ్ హోటల్ ఏమేమి ఇచ్చావు? బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, ఇన్నిటికీ పర్మిషన్ ఇచ్చేసి ఈరోజు మీరు ఏదో పెద్ద ఇది మారి మాట్లాడితే దేవాలయం గురించి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇప్పుడు అదే చెప్పాడు మళ్ళీ మేము వస్తే ఆ చట్టాన్ని తీసేస్తాము ఆ సంతకం పెట్టేది అనేసి. అదేదో సామెతలు నాకు అర్థమే కాదు, ఎట్లా చెప్పాలి. నువ్వు వస్తే కదా తీసేదానికి, నిన్నే తీసేసి ఉంటే దేవుడు వెంకటేశ్వర స్వామి, నువ్వు ఇట్లాంటి పనుల నుంచి మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పావుంటే 7 కొండలు కాదు, పాడు కాదు, 2 కొండలేనో అని జీవో ఇచ్చేసిపోయాడు. సడా ఇవి నేను వచ్చాడు, నేనేంది సంతకం పెట్టేది ఏంది, నా కెపాసిటీ ఏంది, నేనేంది అని చెప్పి విరుద్ధంగా మాట్లాడావు. ఈ రోజు నీవు సంతకం పెట్టే ఛాన్సే లేకుండా చేసి, ఏ రోజు కూడా స్వామివారి క్షేత్రంలో పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా రావాల్సిన పరిస్థితి ఆగమ శాస్త్రం చెప్తా ఉంది. మరి ఎందుకు రాదు? మీ వ్యక్తిగత వ్యవహారం, దాని గురించి నేను పోదలుచుకోలేదు. పోతే వచ్చినామనుకో, ఉత్తరేమో ఎప్పుడు కూడా రైట్ సైడ్ వేసుకుంటారు, నేను ఎప్పుడు రైట్ సైడ్ వేసుకుని దాఖలా లెఫ్ట్ సైడ్ వేసుకుంటాను. పోనీ వేసుకునే పక్కన ఉండే వాళ్ళని చెప్పాలి కదా, స్వామి ఆ విధంగా వేసుకోకూడదు, పెళ్లి కాని వాళ్ళు వేసుకునేది ఇవన్నీ, నీకు పెళ్లి లక్షణంగా భార్య బిడ్డలు ఉన్నారు, ఇట్లా వేసుకోండి స్వామి కూడా ఉండేవాళ్ళనే చెప్పాలనా? వాళ్ళు చెప్పలేదు, ఈయనో వినడు. నేను ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టదు ఒక దారి అని సామెత ఉంది రాయాల్సింది. ఊరంతా ఒక రకంగా ఉంటే నేను ఒకటే ఒక రకంగా ఉంటాను అనే రకంగా పూజారు. ఇప్పుడు చూడండి, అన్నా లెజిన వచ్చిన విధానాన్ని మీరు కామెంట్ చేయకుండా యూ షుడ్ టేక్ ఇట్ యాస్ సింప్లిసిటీ, మార్క్ ఆఫ్ సింప్లిసిటీగా తీసుకోవాలి. ఒక ఉప ముఖ్యమంత్రి సతీమణిగా ఎంతో ఫెసిలిటీస్ ఉంటాయి, ఎంతో హంగామా చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు నిన్న కొండపైన ఏ హడావిడి లేదు, అసలు ఆమె వచ్చినట్టు కూడా తెలియదు. వచ్చినట్టు సింపుల్ గా వచ్చి సింపుల్ గా దర్శనం చేసుకుని, హడావిడి లేదు, భక్తులకు ఇబ్బంది లేదు. పైగా తలనీలాలు సమర్పించి అన్నదానానికి 17,000 లక్షల రూపాయలు డొనేషన్ రాసి ఓ రోల్ మోడల్ గా. మీ హయాంలో మీరేం చేసినారు? భూములు అమ్మారు, భూములు అమ్మేదానికి టెండర్లు పిలిచినారు, హోటళ్లకు పర్మిషన్ ఇచ్చినారు, చేయని అరాచకం లేదు. ఇప్పుడు అన్ని పోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా హిందూ మతం పైన అర్జెంటుగా ప్రేమ వాళ్ళకు పోస్తున్నట్టు గోవులు చనిపోయినాయి అని ముసలి కన్నీరు కాదు. ఎక్కడ చనిపోయి చెప్పాలి కదా. నేను 100 గోవులు ఒక చోట చనిపోయి పాతేసి ఉన్నారు, పూడ్చిపెట్టి నేను చూపిస్తానంటున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. చూపిస్తే కదా. రైట్, మాట్లాడదాం మళ్ళీ. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నమస్తే అండి. రవికిరణ్